హిప్పో బే చూసేసి ఈగల్ కెన్యాన్ చూసేస్తే అండ్ ది ఎండ్ బ్రో జూ అది మ్యాటర్. శుభం పలికేదా ఉంటాం. మిగతా 3 కూడా చూసేస్తే ఇంకా ఈ రోజుకి సెలవు ప్రకటించవచ్చు అంటాం. ఈరోజు నేను విజిట్ చేసిన జూ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ జూ ఇన్ ద వరల్డ్. ఇట్స్ సమ్వేర్ ఇన్ బిట్వీన్ 5th and 6th పొజిషన్. అండ్ ఇది జర్మనీలోనే ఓల్డెస్ట్ జూ, అంటే ఆల్ ఓవర్ ద జర్మనీ ఇట్స్ ఓల్డెస్ట్ వన్. సో అలాంటి ఈ జూని 1844లో ఫెడరిక్ విలియం II ఆయన స్టార్ట్ చేశారు. సో ఇంత హిస్టరీ ఉన్న ఈ జూని విజిట్ చేయడం ఐఎమ్ సో ఎక్సైటెడ్ టుడే. సో దట్స్ గోనా బి టుడేస్ వ్లాగ్ guys, and let's not waste time and let's get started. Hello. 32 euro, please. Like students? Yeah. Student ID? Yeah. Right here. And both aquarium and The aquarium is booked. We don't have tickets anymore. Sorry. Gibt's het nog? Of je mag. This one is not valid. Yes, valid. It's down. There is a. Sorry. My fault. No problem. 22 euro. Yeah, with card. ఇక్కడ ఉన్నాం బ్రో, ఓకేనా? ఇది మొత్తం మనం ఏంటి కవర్ చేయాలి. యువర్ మిషన్ ఈస్ చూస్ టు యాక్సెప్ట్. ఓకే గాయ్స్, సో ఈరోజు బ్లాగ్ జూ గురించి ఉంటుంది. సో లెట్స్ నాట్ వేస్ట్ టైమ్ అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎందుకు బ్రో? అంటే ఇప్పటిదాకా నేను కోచింగ్ మన అక్కడి నుంచేగా బ్రో వచ్చింది. ఎక్కడ కూర్చున్నా సరే బ్రో. జిరాఫ్, జిరాఫ్స్ బ్రో భలే ఉన్నాయి కదా. ఏం చేస్తున్నా? కుక్కలు కావవి, జిరాఫ్లు. ఉచ్చు అంటే రావు. వైట్ టైగర్ అలాగే బుబ్బు అంటే అన్ని మానుకుని వచ్చి సీరియస్గా వచ్చి నన్ను వేసేదామని అంటే అక్కడ కూర్చొని రెడీగా ఉందన్నమాట. ఓ ఓ ఓ నడుస్తుంది. బ్రో వాటి ఏడు కాళ్ళు వేసావా? ఏడు స్ప్రింగుల్లా ఉన్నాయి. Die sind im Zoo, die gucken sich die Menschen an. నేను ఆడుకుంటాను. ఇది చిల్ అవుతుంది చూసావా రెడ్ కార్నర్లో బ్రో? చూసావా రెడ్ కార్నర్లో చిల్ అవుతుంది. కాబట్టి ఈజీగా వచ్చేసి బయట. చిన్నగానే ఉన్నాయి. ఇండియాలో పెద్ద పెద్ద సింహాలు చూసాను నేను. చూడాలి, ఆగిపోతుంది చూస్తే. ఇక్కడ కనపడట్లా సరిగ్గా కదా. 1/4 అయినట్టే సరేనా? ఈ ఎగ్జిట్ నుంచి ఎగ్జిట్ దాకా వచ్చాం. ఇక్కడికి వచ్చాం. సో ఇప్పుడు మిగిలింది 3:15కి ఒక షో ఉంది. ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్ ఎలా ఉన్నారో చూడు. అదేమో ఏంటి ఇక్కడ ఉంది. సో ఫస్ట్ ఇక్కడ నుంచి డైరెక్ట్గా దానికి వెళ్ళిపోదాం. ఇక్కడే ఉండేసి ఫస్ట్ షో చూసాక అప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇవి ఏమైతే ఉన్నాయో అప్పుడు ఏంటి పాండాస్ ఏంటి కవర్ చేద్దాం. బ్రో ఇక్కడ నుంచో టూర్ పెట్టు.
ఇటు నుంచి నించుంటే సన్ ఎటు ఉంది అటే తూర్పు. అబ్బా అవునా, ఇంకే అనిపిస్తుంది. తూర్పు ఇటు బ్రో. ఎటు తిరిగితే అటేనా తూర్పు? తూర్పేట్రా. తూర్పా? తూర్పేటి అటే? నువ్వు ఎటు వెళ్తే అటేనంట్రా. నార్త్ వెళ్ళిపోవడమే. 3:15కి షో ఉంది. ఇట్స్ కాల్డ్ కాలిఫోర్నియా సీ లయన్స్ ట్రైనింగ్ షో. సో ఇదే ఆ ప్లేస్. సో ఇందాక చూసిన మనం కాలిఫోర్నియా సీ లయన్ షో క్యాన్సిల్ అయింది. షోర్ ఇవే అండి పెంగ్విన్స్ నమ్మది కావట్లేదు సీరియస్ కానీ. అవు అయినా బ్రో అవు 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 అవ్వన్నావా నువ్వు? అవు అవు అవు. సోనాట్ ఇండియన్. ఓకే. మన ఇండియన్ కోడ్ ఏడుంది? ఏమో సోనమత్ అంట. సోనర్ ఎక్కడ ఉంటుంది? సోనార్ ఉందంట. తీసుకెళ్ళిపోదాం కోడి కూర. జూలో ఉన్న వాళ్ళు ఇరక్కొడతారు మన ఇద్దరిని కోడిని తీసుకెళ్తే. కావాలంటే షాప్కి వెళ్ళి కొనుక్కోమంటారు కోడిని. బ్రో మన ఇండియన్ కోడి ఏమో ఇండియాలో కూడా ఎందుకు కోడిని చూడలేదు నేను. ఏమ్మా నీకేంటి వీసా ఇచ్చారా లేకపోతే బ్యాగ్లో పెట్టేసుకుని తెచ్చేసారా? చిన్నదే చిన్న కోడి బ్రో. బ్రో ఇప్పుడే ఒకసారి మళ్ళీ విందాం. చెప్పు బ్రో. రిపీట్ అవ్వకూడదు బ్రో. చెప్పు బ్రో మా కోసం. ఇటేపు అడవులు అదే అడవి ఏమంటారు జంతువులు. తెలుగు మళ్ళీ చెప్పు. ఇటువైపు అడవి జంతువులు, ఇటువైపు మామూలు జంతువులు. బాగా చెప్పా బ్రో, గుడ్ వన్. వ్యూ ఎంజాయ్ చేస్తూ కాసేపు బ్రేక్ తీసుకున్నాం. నేను బ్రో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ నోటీస్ చేసావా? ఇక్కడ ఒకటి ఉందా ఐస్ క్రీమ్? సో ఎగ్జాక్ట్ అక్కడే ఉంది. అది గమనించారా? పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం స్పీడ్ పరిగెడతా తెలిసింది. అవును భలే ఉన్నాయి కదా రైనోస్. ఉందా నీ పార్ట్ అయిపోయింది. ఈ బ్రిడ్జ్ క్రాస్ చేస్తే ఇంకో సైడ్కి వెళ్తాం జూకి. అక్కడ వి ఫైన్ అక్కడ ఏమున్నాయి చెప్తాం. అక్కడ ఉన్నాయి. సో అక్కడ ఆస్ట్రిచ్ అండ్ సమ్ అదర్ యానిమల్స్ ఉన్నాయి. సో ఈ బ్రిడ్జ్కి ఆపోజిట్ సైడ్ అండ్ ఇట్స్ ఎ గుడ్ వ్యూ ఫ్రమ్ హియర్. చెక్ ఇట్ అవుట్. సో ఇక్కడ జిమ్లో నాకు బెస్ట్ పార్ట్ ఏదైనా ఉందంటే ప్రతి చోట మీకు ఇలా కూర్చొని ఒక స్పేస్ ఉంటుంది వేర్ యూ కెన్ సిట్ హియర్ అండ్ ఇక్కడ యానిమల్స్ అరౌండ్. ఇక్కడైతే యానిమల్స్ ఇక్కడ లేవు కాబట్టి మీరు చూడలేరు. బట్ ఆల్ ఓవర్ ద జూ ఇట్స్ ద సేమ్. అంటే ఇలానే కాదు బట్ డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి బెంచెస్. సో యూ కెన్ సిట్ దేర్ అండ్ ఎంజాయ్ ద వ్యూ.
మరి నీ వీడియో అది పిలువు బ్రో, అది పిలువు బ్రో. చూస్తారు దాంతో మనిషి నన్ను చూస్తారు అందరూ. ఇప్పుడు బాబు చూస్తుంది ఎవరు రీడని. గుర్రం పోలేదు కదా బ్రో, గాడిదా దాన్ని అడుగుదామా? Entschuldigung Sie. పడుకుంది. సో మీరు ఎప్పుడైనా చూడకపోతే వల్చర్స్ ఎలా అండి పడుకుంటారు, అది ఈగలంగా ఉంటుందా? ఈగలే బ్రో, ఈగలే. సో ఈగల్స్ ఇలా పడుకుంటాయి, అందరు అన్ని జంతువులానే పడుకుంటాయి, పెద్ద ప్రత్యేకమే లేదు. లేదు పడుకుంది. నావే ముందుకి వెనక్కి మీకు తెలిసింది ఇప్పుడు. అయ్యో హార్న్ బిల్లే తల్లి చూపింది. అది మంచిదాన్ని నువ్వు ముందుకెళ్ళి వద్ద రాకపోతే కురికి లోపల లాగేస్తే మన జాగ్రత్తలో ఉండాలి. అంటే మన కూడా టచ్ చేసుకో, అలాగే పిచ్చలేస్తా. So after 5 hours and 30 minutes we finished zoo. మంచి ఎక్స్పీరియన్స్ ఉంది బికాస్ అంటే బ్రో ఆడి వెళ్ళాడు, నా కోసం మళ్ళీ వచ్చాడు సెకండ్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, యూఆర్ ఆల్వేస్ వెల్కమ్. అంటే ఇది పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాను. సో ఆఫ్టర్ దిస్ మేము ఇక్కడ పక్కన చిన్న రెస్టారెంట్ ఉంది, మా ఫేవరెట్ స్పాట్. ఎందుకంటే జర్మనీలో ఏమో తినాలంటే బర్లిన్లో మేము మోస్ట్లీ అక్కడికే వస్తాం, ఎందుకంటే ఇంకో ఆప్షన్ లేదు కాబట్టి. అదే ఉంది బట్ యూ డోంట్ నో వి లైక్ దట్ ప్లేస్ మచ్. ఇట్స్ కాల్డ్ యాజ్ రీజా. సో అక్కడికి వెళ్ళి ఫస్ట్ తిన్నాం బికాజ్ వీ వాజ్ స్టార్వింగ్. మేమేం తిన్నాం మధ్యాహ్నం, అంటే ఇంట్లో నుంచి తినే వచ్చాం బట్ ఇక్కడ వచ్చాక ఏం తిన్నా 5 hours మధ్యలో ఒక బనానా తప్పిస్తే అండ్ రెండు క్రొసాన్స్ తప్పిస్తే ఏం తినలేదు. యా, సో ఇప్పుడు వెళ్ళి విల్ ఈట్ సమ్.